డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత చరిత్రను మార్చిన ప్రముఖ వీరుడు సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య కోటలు బద్దలు కొట్టిన వీరుడే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఏ విధంగా సేవ చేశాడు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్కు మరియు మహాత్మా గాంధీకి ఉన్న విభేదాలు ఏమిటి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ రష్యా, జపాన్, జర్మనీ దేశ సహాయంతో ఇండియాకు స్వాతంత్రం తేవాలని ఏ విధంగా తలంచాడు, ఇతని యొక్క ప్రయత్నాలు విజయవంతమయ్యాయా, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ మరణానికి ఇంతవరకు ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అసలు మరణం ఏ విధంగా మిస్టరీగా మారింది, అదేవిధంగా సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్ర జెండాని ఎగరవేస్తాడు. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులకు పర్యటించి వాటిని షహీద్ దీవులుగా పేరు పెడతాడు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ చంద్రబోస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్, చరిత్రను మార్చిన వీరుల్లో ఈరోజు పాఠ్యాంశం మనకు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మనకు 1897 జనవరి 23 నాడు కటక్లో జన్మించాడు. ఒరిస్సాలోని కటక్లో సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23 నాడు కటక్లో జన్మించాడు. అయితే చిన్న వయసులోనే ఇతనికి ఉద్యమం పట్ల చాలా అభ్యుదయ భావాలు ఉంటుండే. అంటే దేశానికి సేవ చేయడం అనే భావన అతనికి ఉంటుండే. సో ఈ విధంగానే వీళ్ళది బెంగాలీ జాతి, అంటే బెంగాలీ కుటుంబం చెందిన వ్యక్తి. అదేవిధంగా ఇతడు వీళ్ళది సంపన్నమైన కుటుంబం. సో ఇతడు ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్ను ఐసిఎస్ పరీక్షలు అంటుండే. 1920లో సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యిండు. 1920లో నిర్వహించిన సివిల్ సర్వీస్లో పాస్ అయి ఈయన ఐసిఎస్కి ఎంపికైండు. సో ఈ విధంగా ఎంపికైన సుభాష్ చంద్రబోస్ 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు వ్యతిరేకంగా ఇతడు సివిల్ సర్వీస్ నుంచి తప్పుకుంటాడు 1921లో. సో ఒక సంవత్సరం మాత్రమే సేవ చేసి ఇక బ్రిటిష్ వారికి సేవ అయ్యేదని భావించి సుభాష్ చంద్రబోస్ ఉద్యోగం నుంచి తప్పుకుంటాడు 1921లో. సో ఈ విధంగా రష్యా మరియు జపాన్, అదేవిధంగా జర్మనీ సహాయంతో ఇండియాకు స్వాతంత్రం తేవాలని భావిస్తాడు. దీనికన్నా ముందు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ యొక్క ఉపన్యాసాలకు ఆకర్షితులై జాతీయ కాంగ్రెస్లో చేరుతాడు. ఈ విధంగా జాతీయ కాంగ్రెస్లో చేరిన సుభాష్ చంద్రబోస్ అనతి కాలంలోనే ఒక గొప్ప నాయకునిగా ఎదుగుతాడు. అంటే సుభాష్ చంద్రబోస్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంటే నెహ్రూ, గాంధీ లాంటి పెద్ద పెద్ద లీడర్లే కింద కూర్చుంటుండే అని చెప్తుండేవారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండు, అదేవిధంగా గాంధీజీకి సుభాష్ చంద్రబోస్కు ఉన్న విభేదాలు ఏమిటి ఇప్పుడు చెప్తా. డియర్ స్టూడెంట్స్, 1938 మరియు 1939లో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడవుతాడు. 1938 హరిపుర, 1939 త్రిపురి. ఈ రెండు సమావేశాల్లో మహాత్మా గాంధీ బలపరిచిన అభ్యర్థిపై విజయం సాధిస్తాడు. అది ఆ రోజులలో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం చూసేది. సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఉద్యమకారుడు 1939-38లో 2 సంవత్సరాల్లో వరుసగా విజయం సాధిస్తాడు. ఐఎన్సికి అధ్యక్షుడు అవుతాడు. హైలైట్ ఏమంటే 1939 త్రిపురి సమావేశంలో మహాత్మా గాంధీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యపై, ఆంధ్రుడు, సుభాష్ చంద్రబోస్ విజయం సాధిస్తాడు. 1939లో త్రిపురి అనేది అందరూ త్రిపుర కావాలంటారు. త్రిపుర కాదు, త్రిపుర రాష్ట్రం కాదు. త్రిపురి అనేది మధ్యప్రదేశ్లోని ఒక గ్రామం, చిన్న గ్రామం. చాలా మంది త్రిపుర సమావేశం అనుకుంటే త్రిపుర కాదు, త్రిపురి. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న విలేజ్ త్రిపురి. ఇక్కడ 1939లో సుభాష్ చంద్రబోస్ గాంధీజీ బలపరిచిన
పట్టాభి సీతారామపై గెలిచి విజయం సాధిస్తాడు. సో గాంధీజీ ప్లస్ గాంధీజీ అనుచరులకు సుభాష్ బోస్పై చాలా వ్యతిరేకత వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ ఇక గత్యంతరిన పరిస్థితుల్లోనే గాంధీజీకి వ్యతిరేకంగా ఇతడు 1939లో కాంగ్రెస్ సభ్యత్వానికి ప్లస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాడు. 1939లో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సికి రాజీనామా చేస్తాడు. సో మనకు క్వశ్చన్ ఏ విధంగా పడుతుందంటే, హిస్టరీలో బిట్ ఏ విధంగా పడుతుందంటే, 1939 త్రిపురి సమావేశంలో గెలిచిన సుభాష్ చంద్రబోస్ తర్వాత గాంధీజీతో వచ్చిన విభేదాల వల్ల రాజీనామా చేస్తాడు 1939లో. సో మన క్వశ్చన్ ఏ విధంగా పడుతుంది ఇప్పుడు చెప్తా. 1939లో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్. సో 1939లో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తే ఐఎన్సీకి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇక 38-39లో ఇతని యొక్క ప్రాబల్యం చూడలేక మహాత్మా గాంధీ ఇతన్ని దూరం పెట్టాలని భావిస్తాడు. ఇతరే తగ్గి దేశం నుంచి వెళ్ళిపోయి, అదేవిధంగా అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. రెండో ప్రపంచ యుద్ధం మనకు 1939 నుంచి 49 వరకు జరుగుతుంది. 1939 to 45. సో 1939 to 1945 జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు ఆరంభంలో ఓడిపోతారు. అమెరికా వాళ్ళు ఎంటర్ అయ్యే వరకు బ్రిటిష్ వారు ఓడిపోతుంటారు. సో ఇలా ఓడిపోతున్న పక్షంలోనే సుభాష్ చంద్రబోస్ ఒక థాట్ ఆలోచించి ఇతడు ఆఫ్ఘనిస్తాన్ గుండా రష్యాకు చేరుకొని, రష్యా నుంచి అక్కడ సంప్రదింపులు జరిపేసి, రష్యా నుంచి ఇటలీకి వెళ్ళి, ఇటలీ నుంచి జర్మనీకి వెళ్తాడు. అంటే ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకులు ఉన్న పెద్ద పెద్ద దేశాలు, జర్మనీ, ఇటలీ, జపాన్ అలాంటి దేశాలతో స్నేహస్తం అందించి వాళ్ళ సహాయంతో ఇండియాను ఇండిపెండెన్స్గా చేయాలని భావిస్తాడు. సో ఇలా భావించిన సుభాష్ చంద్రబోస్ ఇక యావత్ ప్రపంచాన్ని తిరిగి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకులు ఉన్న నాయకులతో కలవడం స్టార్ట్ చేస్తాడు. చూడండి, ఒక్కరితో ఏమైతే అందరం కూడా ఒక్కరితోనే చాలా అయితే అని చెప్పేసి నిరూపించిన వ్యక్తే సుభాష్ చంద్రబోస్. సో పాకిస్తాన్ ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకు బయలుదేరి, రష్యా నుంచి అక్కడ ఇటలీకి వెళ్ళి, ఇటలీ నుంచి జర్మనీకి వెళ్తాడు. జర్మనీకి వెళ్ళి హైలైట్ ఏమంటే హిట్లర్ను కలుస్తాడు. సో హిట్లర్ను కలిసినప్పుడు చరిత్రకారులు ఒక విచిత్రమైన విషయం చెప్తారు. అక్కడ ఏం చెప్తారంటే, సుభాష్ చంద్రబోస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకు, రష్యా నుంచి ఇటలీకి, ఇటలీ నుంచి జర్మనీకి వెళ్తాడు. జర్మనీ యొక్క నియంత ఆ రోజుల్లో ప్రపంచాన్ని శాసించిన వ్యక్తి అడల్ఫ్ హిట్లర్ను కలుసుకోవడానికి వెళ్తాడు. సో హిట్లర్ తన దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆయన డూప్ను పంపిస్తాడు. కొత్త వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ తనకు ప్రమాదంగా భావిస్తారు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇతని యొక్క డూప్ను పంపిస్తాడు. సో ఈ విధంగా హిట్లర్ సుభాష్ చంద్రబోస్ అక్కడ అలా హిట్లర్ యొక్క గదిలో 10 నిమిషాలు వెయిట్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు. వచ్చేసి సుభాష్ చంద్రబోస్ని విష్ చేస్తాడు. హాయ్ హౌ ఆర్ యు అంటాడు. కూర్చోండి అని చెప్తే మీ బాస్ను రమ్మని చెప్తారు. మీ యొక్క నాయకుడిని పిలవడని చెప్తారు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి షాక్ అయి వెళ్ళి హిట్లర్కి చెప్తాడు, సార్ ఈ విధంగా అతడు అంటున్నాడు, మీ యొక్క బాస్ రమ్మడు, నీతో మాట్లాడని చెప్తాడు. సో అప్పుడు హిట్లరు వచ్చి కూర్చొని మాట్లాడతారు. నన్ను ఏ విధంగా గుర్తించావని చెప్తారు అన్నట్టుగా. అతనిలో నీలాంటి సాహసం, అతనిలో నీలాంటి తేజస్సు, నీలాంటి ధైర్యం అతని కళ్ళల్లో కనబడలే కాబట్టి ఆయన హిట్లర్ కాదని నేను నిర్ణయించుకున్నాను చెప్తాడు. అప్పుడు చెప్తారు, ఇక మీకు ఏం సాయం చేయమంటే అప్పుడు చెప్తాడు, ఒకవేళ మీరు ఇంత గెలిస్తే మేము ఒక ఆర్మీ తయారు చేసుకుంటాం, ఈ ఆర్మీకి మీ యొక్క సహాయం అవసరం, మీ సాయంతో మేము ఇండియా నుంచి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టేసి ఇండిపెండెన్స్గా చేసుకుంటామని చెప్పేసి
అక్కడ హిట్లర్తో హామీ తీసుకొని జపాన్కి వచ్చేస్తాడు. సో ఈ విధంగా ఆ రోజుల్లోనే ఇటువంటి ప్రయాణ సాధనాలు లేని సమయంలోనే సుభాష్ చంద్రబోస్ అక్కడిక్కడ ఉన్న కొందరిని వ్యక్తుల్ని తీసుకొని ఒక జాతీయ ఆర్మీని తయారు చేసుకుంటాడు. సో ఈ విధంగా ప్రపంచం మొత్తం తిరిగేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ నాయకుల్ని కలిసేసుకొని దేశానికి కలిపేసుకొని ఇండియాకు స్వతంత్రం తేవాలని భావించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సో ఈ విధంగా హైలైట్ ఏమంటే మరి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం జపాన్ వాళ్ళకు లొంగిపోతుంది. ఇక ఇప్పుడు ఎంట్రీ అవుతాడు మరి సుభాష్ చంద్రబోస్ ఎంట్రీ గురించి చెప్పాం మనం ఇప్పుడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సింగపూర్లోని బ్రిటిష్ ప్రభుత్వం జపాన్ వాళ్ళకు లొంగిపోతుంది. సో అక్కడ బందీలుగా ఉన్న 40,000 మంది సైనికులతో 1942 ఫిబ్రవరి నెలలో సింగపూర్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం జపాన్ వాళ్లకు లొంగిపోతుంది. సో ఇదే అదనుగా భావించిన అక్కడ లీడర్ అయిన కెప్టెన్ మోహన్ సింగ్ అనే వ్యక్తి ఇంపార్టెంట్, కెప్టెన్ మోహన్ సింగ్ అనే వ్యక్తి 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ INAను స్థాపిస్తాడు. సో చూడండి విచిత్రం చూడండి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సింగపూర్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం జపాన్ వారికి లొంగిపోతుంది కాబట్టి అక్కడున్న 40,000 మంది యుద్ధ ఖైదీలతో కెప్టెన్ మోహన్ సింగ్ INAను స్థాపిస్తాడు. ఓకే, ఈ విధంగా మనకు 1942లో మోహన్ సింగ్ అనే వ్యక్తి INAను స్థాపిస్తాడు. సో అప్పుడే ఆ సంవత్సరంలోనే జపాన్లో ఉన్న వ్యక్తి మనకు రాస్ బిహారీ బోస్ అనే వ్యక్తి 1942లో మనకి ఏం చేస్తారంటే ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ స్థాపిస్తాడు. రాస్ బిహారీ బోస్ ఇదే సంవత్సరంలో రాస్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ IIL ప్లస్ INA ఇవి రెండు మనకు జపాన్లోనే జపాన్ ప్రాంతం అంటే జపాన్ ఆధీనంలో సింగపూర్ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటవుతాయి IIL INA. సో ఈ మోహన్ సింగ్కు ప్లస్ జపాన్ వల్ల ఆర్మీ అధికారులకు విభేదాల వల్ల ఈ INA అనేది కొలాప్స్ అవుతుంది. సో ఇప్పుడు రాస్ బిహారీ బోస్ అనే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఇన్వైట్ చేస్తాడు INCకి ప్లస్ INAకు కమాండ్ చేసేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని స్థాపించి 1943లో సుభాష్ చంద్రబోస్ దీనికి నాయకత్వం వహిస్తాడు. 1943 ఆగస్టు 25 నాడు 1943 ఆగస్ట్ 25 నాడు సుభాష్ చంద్రబోస్ ఈ INAకు అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తాడు. దీన్ని ఆజాద్ హింద్ ఫౌజ్గా మనం భావించవచ్చు. సో ఈ విధంగా రాస్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అదేవిధంగా మోహన్ సింగ్ స్థాపించిన INAను రెండు కలిపేసి ఆజాద్ హింద్ ఫౌజ్గా నామకరణం చేసి సుభాష్ చంద్రబోస్ 1943లో ఆగస్ట్ 25 నాడు నాయకత్వం వహిస్తాడు. సో సుభాష్ చంద్రబోస్ చేసిన గొప్ప పనులు ఏమంటే ఇతడు అండమాన్ దీవులు కూడా ఆక్రమిస్తే షహీద్ దీవులు అనే పేరు పెడతారు. అదేవిధంగా ఇతడు సింగపూర్లో భారత జాతీయ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తాడు. హైలైట్ ఏమంటే చాలా ఇంపార్టెంట్, సింగపూర్లో భారత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు సుభాష్ చంద్రబోస్. ఒక్క నిమిషం. ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ మనకు భారతదేశ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు.
వీళ్ళకొకటి మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసుకుంటారు. నేను తర్వాత మంత్రివర్గం. అదేవిధంగా ఈ ఉద్యమం కోసం సుభాష్ చంద్రబోస్ మనకు 5 రెజిమెంట్లను స్థాపిస్తాడు. ఉద్యమ కార్యాచరణని మనము అంటే వాళ్ళు ఏమేమి చేయాలా ఏం కథ అని చెప్పేసి 5 రెజిమెంట్లను స్థాపిస్తాడు. ఆర్మీ రెజిమెంట్లు. వాటికి కొందరు వ్యక్తులు నాయకత్వం వహిస్తాడు. అదేవిధంగా స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు సింగపూర్లోనే. అదేవిధంగా ఇతనికి హైలైట్ ఏమంటే జపాన్ ప్రధాని టోజో, మర్చించుకోండి ఆ రోజులలో జపాన్ ప్రధాని టోజో. ఆ రోజులలో జపాన్ ప్రధాని టోజో అనే వ్యక్తి సుభాష్ చంద్రబోస్కు హామీ ఇస్తాడు. మీరు స్టార్ట్ చేసేసుకోండి, మా తరపున ఆర్మీ కానీ ఏదైనా సహాయాన్ని అందిస్తామని చెప్పేసి హామీ ఇస్తే సుభాష్ చంద్రబోస్ 40,000 మంది సైన్యంతో ఇండియాలో ఉన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అయితే హైలైట్ ఏమంటే ఈ మణిపూర్ ప్రాంతాన్ని కూడా మనలో ఆల్రెడీ ఇండియాలో ఎంట్రీ అవుతాడు. అండమాన్ నికోబార్ దీవులను ఆల్రెడీ ఆక్యుపై చేస్తారు, ఇండియాలో ఎంట్రీ అవుతారు. బ్యాళ్ళకి ఏమంటే అప్పట్లో విపరీతమైన వర్షం కురుస్తుందని చెప్తారు చరిత్రకారులు. చాలా వర్షం అంటే విపరీతమైన వర్షం కురవడం వలన, అదేవిధంగా ఐఎన్సీకి ఈ తిండి లేకపోవడం, సో చాలా రోజులు వరదల్లో చిక్కుపోవడం ఇలా భావించి మరి అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎంట్రీ కావడం వల్ల ఇంగ్లాండ్ పుంజుకుంటుంది. ఇంగ్లాండ్ పుంజుకొని ఇక్కడ ఉన్న రాజ్యాలను సింగపూర్ లాంటి వాటిని తిరిగి ఆక్యుపై చేసుకుంటారు. సో గత్యంతరం సందర్భంలోనే ఈ ఐఎన్ఏ వాళ్ళు ఇండియన్ పాలిస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్కు సరెండర్ అయిపోతారు. సో ఒక బ్యాళ్ళకి ఏమంటే 1945 ఆగస్టు 18 నాడు తైవాన్ నుంచి జపాన్కి వెళ్తున్న బోస్ విమానం ప్రమాదానికి గురవుతుంది. రఫ్ చేద్దాం. ఆగస్టు 18 నాడు ఆగస్టు 18 నాడు బోస్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవుతుంది. తైవాన్ నుంచి జపాన్కి విమాన ప్రయాణంలో వెళ్తున్న సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 18 నాడు 1945 ఆగస్టు 18 నాడు విమాన ప్రమాదంలో మరణిస్తారని చెప్పేసి రేడియోలో ప్రకటన వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అది అత్యంత సంచలనమైన న్యూస్గా మారుతుంది. ఇప్పటికి కూడా సుభాష్ చంద్రబోస్ మరణించిన దానిపై ఎటువంటి క్లారిటీ ఎవరికి లేదు. సో సుభాష్ చంద్రబోస్ మరణంపై భారత ప్రభుత్వం 2 కమిషన్లు వేస్తుంది. 1956లో, అదేవిధంగా 1999లో. 99లో ముఖర్జీ కమిషన్, 56లో షవనాజ్ కమిటీ, షనవాజ్ కమిటీ. ఇవి 2 కమిటీలు వేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనము దొరకలేదు. అతని మరణంపై ఎటువంటి క్లారిటీ రాలేదు. అదేవిధంగా 1985లో సుభాష్ చంద్రబోస్ మారువేషంలో తిరిగాడని చెప్పేసి కొందరు వ్యక్తుల అభిప్రాయం. ఏది ఏమైనా ఇప్పటికి కూడా బోస్ మరణంపై ఎటువంటి క్లారిటీ ఎవరికి రాలేదు, గవర్నమెంట్కి రాలేదు, ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేదు. ఇది సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం. 1945 ఆగస్టు 18 నాడు బోసు తైవాన్ నుంచి జపాన్కి వెళ్తున్న సమయంలోనే విమాన ప్రమాదంలో మరణిస్తారని చెప్పేసి జపాన్ రేడియో వాళ్ళు మనకు చెప్తారు, ప్రపంచానికి సమాచారం ఇస్తారు. సో ఈ ప్రమాదంపై నెహ్రూ గవర్నమెంట్
షానవాజ్ కమిటీ వేస్తారు. తర్వాత 1999లో కూడా ముఖర్జీ కమిషన్ వేస్తారు. కానీ ఎటువంటి క్లారిటీ ఇంకా దొరకలేదు. సో సుభాష్ చంద్రబోస్ తన సేనలను ఏ విధంగా నడిపాడని ఈరోజు కాన్సెప్ట్ మనకు చూడండి. ఆ రోజులలో సుభాష్ చంద్రబోస్కు సపోర్ట్ కోసం చాలామంది వ్యాపారులు కొన్ని టన్నుల బంగారాన్ని ఎంతో ధన సహాయాన్ని చేసేవారు. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి భారతమాతను విముక్తి కలిపినని చెప్పేసి భారతదేశంలో చాలామంది వ్యాపారులు చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ధన సాయం చేసేవారని చెప్తారు. వ్యాపారులు ప్లస్ చిన్న చిన్న నాయకులు అందరూ పెద్ద మొత్తంలో ధన సాయం చేస్తారు. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా సుభాష్ చంద్రబోస్కు లెటర్ రాస్తాడు. అంటే నువ్వు చేసిన పని మంచిదని చెప్పేసి లెటర్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తారు. సో యావత్ భారతదేశం సుభాష్ చంద్రబోస్ ఒక మంచి లీడర్గా భావిస్తున్న సమయంలో బ్రిటిష్ వారిని వెళ్ళగొడతాడు అని అందరి మధ్యలో భావన వస్తున్న సందర్భంలోనే ఈ విధంగా అతడు దుర్మరణం పాలవుతాడు. డియర్ ఫ్రెండ్స్, దీనిపై చాలా కుట్రలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ వెంట ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ గూఢచారులు ఎప్పుడు వెళ్ళేవారని చెప్తారు. సుభాష్ చంద్రబోస్ ఇండియా నుంచి పాకిస్తాన్, ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా, రష్యా నుంచి ఇటలీ, ఇటలీ నుంచి జర్మనీ, జర్మనీ నుంచి మళ్ళీ జపాన్, సింగపూర్ ఇలాకి వెళ్తారు. అటు సుభాష్ చంద్రబోస్ ఎటు వెళ్ళినా కూడా బ్రిటిష్ గూఢచారులు ఆయన వెంట ఉండారని చెప్పేసి ఈ చరిత్రకారుల అభిప్రాయం. డియర్ స్టూడెంట్స్, మరి ఎటువంటి ఒక్కడిగా ప్రారంభమైన ఈ విజయయాత్రను సుభాష్ చంద్రబోస్ వేల మందితో తన యొక్క దేశం కోసం, స్వతంత్ర పోరాటం కోసం పాల్గొనేలా తన ఉపన్యాసాలను కూడా ఇవ్వడం జరిగింది. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి నినాదాన్ని కూడా ఇచ్చింది సుభాష్ చంద్రబోస్. సో సుభాష్ చంద్రబోస్ తన ఉద్యమ కార్యాచరణ కోసం తన యొక్క ఆర్మీని 5 రెజిమెంట్లుగా విభజిస్తారు. ఒక్కో రెజిమెంట్కు ఒక్కరిని నాయకులుగా చేస్తాడు. అదేవిధంగా ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తారు, స్వతంత్ర ప్రభుత్వాన్ని. అందులో మంత్రివర్గం కూడా విస్తరిస్తాడు. సో అన్న విషయాల్ని మనకు ఒక దేశమే అంటే దేశాన్ని పాలించే హక్కే సుభాష్ చంద్రబోస్ పొందినాడు. ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ మనము సుభాష్ చంద్రబోస్కు జపాన్ ప్రధాని టోజో సహకారం చేసి చెప్తాడు. అదేవిధంగా INAలో మనకు 5 రెజిమెంట్స్ ఉంటాయి. ఎగ్జామ్స్లో వచ్చిన రావచ్చు. నేను చెప్పేది స్టోరీ మాత్రం ఇది ఎగ్జామినేషన్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. కానీ బోస్ ఏర్పాటు చేసిన రెజిమెంట్స్ మిలిటరీ రెజిమెంట్స్ ఇవి మొత్తం 5 ఉంటాయి. ఫస్ట్ ఇది గాంధీజీ మీద ప్రేమతో, గాంధీజీ ఎంత విమర్శించినప్పటికీ గాంధీని సుభాష్ చంద్రబోస్ జాతిపితగా పిలిచేవాడు. గాంధీజీని సుభాష్ చంద్రబోసు మొట్టమొదటిసారిగా జాతిపిత అని పిలిచిండు. సో గాంధీ రెజిమెంటు, నెహ్రూ రెజిమెంటు, గాంధీ రెజిమెంటు, నెహ్రూ రెజిమెంటు, స్వరాజ్య రెజిమెంటు, బోస్ రెసిడెంట్, విధంగా ఝాన్సీ రెసిడెంట్. ఈ విధంగా 5 రెజిమెంట్ను స్థాపించి ఇండియాకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి కృషి చేస్తాడు. వీటికి నాయకుల్ని చేస్తాడు. ఓకేనా. ఝాన్సీ రెజిమెంట్కు లక్ష్మీ సేగల్,
ఝాన్సీ రెజిమెంట్కు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహిస్తుంది. అదేవిధంగా బోస్ రెజిమెంట్కు షనవాజ్ ఖాన్. అదేవిధంగా స్వరాజ్య రెజిమెంట్కు మనకు జిఎస్ థిల్లాన్. గాంధీ మరియు నెహ్రూ రెజిమెంట్లకు మనకు సుభాష్ చంద్రబోస్ ఉంటారని చెప్తారు. కొందరి చరిత్రల ప్రకారము గాంధీ మరి నెహ్రూ రెజిమెంట్కు సుభాష్ చంద్రబోసే స్వయాన నాయకత్వం వహిస్తారని చెప్తారు. ఇవి 5 రెజిమెంట్స్. సో మనకు ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం వీటిని ఒక చూడాలి. సుభాష్ చంద్రబోస్ జాతీయ ఉద్యమం కోసం మనకు 5 రెజిమెంట్ ఏర్పాటు చేస్తాడు. గాంధీ, నెహ్రూ, స్వరాజ్య, బోస్ అండ్ ఝాన్సీ రెజిమెంట్. గాంధీ నెహ్రూకి సుభాష్ చంద్రబోస్ ఉందని చెప్తారు. స్వరాజ్య రెజిమెంట్కు జిఎస్ థిల్లన్, బోస్ రెజిమెంట్కు షహనాజ్ ఖాన్, ఝాన్సీ రెజిమెంట్కు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహిస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. డెర్ స్టూడెంట్స్, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్వతంత్ర ప్రభుత్వాన్ని పనిచేసి కొన్ని మంత్రి శాఖలు కూడా నిర్వహిస్తారు. చూడండి ఎంత హైలైట్. సింగపూర్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొలాప్స్ అయిపోయి జపాన్ వాళ్ళు అక్కపై వేసుకుంటారు. హైలైట్. అక్కడున్న 40,000 మంది సైన్యంతో మోహన్ సింగ్ ఐఎన్సీని స్థాపిస్తాడు. ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో అక్కడే ఉన్న ప్రవాసంలో ఉన్న రాస్బిహారీ బోస్ అనే వ్యక్తి ప్లస్ ఈ మోహన్ సింగ్ స్థాపించిన ఐఎన్ఏ అదేవిధంగా ఐఐఎల్ కలిసి రెండు కలిపి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించి అక్కడనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులను కూడా ఆక్రమించుకొని షహీద్ దీవులను పేరు పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తారు. అంత గొప్ప విషయం ఆ రోజులలో. చూద్దాం ఈ ప్రభుత్వంలో ఎవరెవరు పనిచేసిండు. సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. బోస్ ఏర్పడేసిన ప్రభుత్వంలో మంత్రులు 1943 అక్టోబర్లో సుభాష్ చంద్రబోస్ ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాడు, ఇండియన్ గవర్నమెంట్ను. అందులో ప్రధానమంత్రి బోస్ ఉంటాడు, ప్రధాని ప్లస్ యుద్ధ వ్యవహారాలు. ప్రధానమంత్రి ప్లస్ యుద్ధ వ్యవహారాలను సుభాష్ చంద్రబోస్ చూస్తాడు. ఓకేనా. అదేవిధంగా లక్ష్మీ సెహగల్కు మహిళా అభివృద్ధి. ఈమె మొన్నటి వరకు బతికింది, మనకు రాష్ట్రపతికి కూడా పోటీ చేసి ఓడిపోయింది ఈమె లక్ష్మీ సెహగల్. అదేవిధంగా ఎంఏ అయ్యర్కు సమాచార శాఖ మంత్రి. ఎంఏ అయ్యర్ సమాచార శాఖ మంత్రి. చూడండి ఇవి ఆ రోజులలో 3 ముఖ్యమైనవి. అదే ఇంకోటి మనకు హెచ్సి ముఖర్జీకి ఆర్థిక శాఖ మంత్రి. చూడండి ఆ రోజులలో ఈ లెవెల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వాన్ని ఏర్పడిన కదా సుభాష్ చంద్రబోస్గా దక్కుతుంది. ఒక్కడిగా ప్రారంభం చేసిన ఈ చూడండి ఎంత అద్భుతమైన పదవులు అనుభవించింది ఆర్థిక మంత్రి. సో ఇవి ఇంపార్టెంట్ 4 శాఖలు సింగపూర్లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు వీళ్ళు. బ్యాలకి ఏమంటే ఫుల్ వర్షాలు వరదల వల్ల సైన్యానికి ఆహారం అందలేక అనేక వాళ్ళు అక్కచెట్లు పడతారు. ఇటువంటి ఏం లేని సందర్భంలో అప్పుడే బోస్ కూడా చనిపోతారు కాబట్టి వాళ్ళందరూ ఈ బ్రిటిష్ గవర్నమెంట్కు సరెండర్ అవుతాడు. ఇప్పుడు ఇంతటితో ఇక్కడ ఆగిపోవాలి, ఇంకా అస్సలు కథ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా
సరెండర్ అయిన ఉద్యమకారులు ఐఎన్ఏ యొక్క ఆర్మీ ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తులను విచారించడానికి ఢిల్లీలోని ఎర్రకోటలో నవంబర్ 5 నాడు విచారణ ట్రయల్ స్టార్ట్ చేస్తారు. 1945 నవంబర్ 5 నాడు ఎర్రకోటలో విచారిస్తారు. లొంగిపోయిన వారిని విచారించడానికి ఎర్రకోట ఢిల్లీలో ఎర్రకోట ఢిల్లీలో వీళ్ళపై విచారణ చేస్తారు, ఐఎన్సీలో పనిచేసిన సిపాయిలపై. సో హైలైట్ ఏమంటే ఇక్కడ వీళ్ళపై వేసిన కేసులన్నీ బ్రిటిష్ ప్రభుత్వం వెనక తీసుకుంటుంది. ఏ విధంగా అంటే చెప్తున్నాండి, ఇక్కడ ఐఎన్ఏ విచారణలో దీన్ని ఐఎన్ఏ విచారణగా పిలుస్తారు. అయితే హైలైట్ ఏమంటే ఈ ఐఎన్ఏ విచారణలో ఇండియన్ లాయర్స్ మనల్ని సేఫ్గా బయటకు తీస్తారు. పాల్గొన్న గొప్ప వ్యక్తులు ఐఎన్ఏ విచారణలో వీళ్ళ యుద్ధ ఖైదీలుగా బంధించబడ్డారు, యుద్ధ ఖైదీల పేర్కొంటారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఇండియన్స్ లాయర్స్ కోర్టులో వాదిస్తారు. వాళ్ళే జవహర్ లాల్ నెహ్రూ, అరుణా అసఫ్ అలీ, జవహర్ లాల్ నెహ్రూ, తేజ్ బహదూర్ సప్రు, జవహర్ లాల్ నెహ్రూ, అరుణా అసఫ్ అలీ, తేజ్ బహదూర్ సప్రు, అదేవిధంగా కైలాస్ నాథ్ కట్టు, అదేవిధంగా మనకు నెహ్రూతో పాటు భుజభాయ్ దేశాయ్. ఆ రోజుల్లో 1940s వీళ్ళు అత్యున్నతమైన లాయర్స్గా పేర్కొన్నారు. 1940s అత్యున్నతమైన లాయర్స్ వీళ్ళందరూ. ఓకేనా. బులాభాయ్ దేశాల్, సో జవహర్ లాల్ నెహ్రూ, అరుణా అసఫ్ అలీ, తేజ్ బహదూర్ సప్రు, కైలాస్ నాథ్ కట్టు, బుల్లాభాయ్ దేశాల్ వ్యక్తులు ఈ ఐఎన్ఏలో పనిచేసి బంధించబడ్డ యుద్ధ ఖైదీలకు అనుకూలంగా వీళ్ళు అక్కడ వాదించి వీళ్ళను అంటే నిర్దోషులుగా బయటకు తీసుకొస్తారు. సో చూడండి, ఈ విధంగా దేశానికి ఎనలేని సేవ చేసిన గొప్ప వీరుడిగా సుభాష్ చంద్రబోస్ శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు. చూడండి ఎంత గొప్ప విషయం. 1897 జనవరి 23 నాడు కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18 నాడు తైవాన్ నుంచి జపాన్కి వెళ్తున్న సందర్భంలోనే విమాన ప్రమాదంలో మరణించడాన్ని జపాన్ రేడియో ప్రకటిస్తుంది. కానీ ప్రపంచం మొత్తం ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే విమాన ప్రమాదం జరిగినప్పుడు అక్కడ నుంచి జపాన్ రేడియో చెప్పిన దాని ప్రకారం సుభాష్ చంద్రబోస్ అందులో ఉన్నాడని చెప్తారు, కానీ అక్కడ డెడ్ బాడీ అనేది లభ్యం కాలేదని చెప్తారు. దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ 1956లో షవరాజ్ కమిటీని, అదేవిధంగా 1999లో ముఖర్జీ కమిషన్ వేస్తారు. వీళ్ళు దేశాలు మొత్తం తిరిగినా కూడా ఎటువంటి సహాయం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కూడా వీళ్ళకు దొరికాయి. ఎందుకంటే చూడండి, ఫస్ట్ ఐసిఎస్లో ఉత్తీర్ణత కావడమే చాలా గొప్ప విషయం. ఆ రోజులలో సివిల్ సర్వీసుల్లో చాలా పోటీ ఉంటుండే. ఇండియన్స్కు 1 or 2, 3 అంటే 5 నుంచి 10 సీట్లు కూడా ఇవ్వకపోతుండే. అటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు 4వ ర్యాంకు సాధించి 1920లో సివిల్ సర్వెంట్గా ఎంపికవుతాడు. సో ఎప్పుడైతే 1919 ఏప్రిల్లో జలియన్వాలాబాగ్ హత్యాకాండ జరుగుతుందో అప్పుడు దీన్ని ఇండియన్స్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ కూడిన సేవ అని చెప్పేసి భావించి 1921 ఏప్రిల్లో సివిల్ సర్వెంట్ ఉద్యోగికి రాజీనామా చేస్తాడు. సో రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతాడు. కానీ అక్కడ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో మహాత్మా గాంధీ ప్లస్ అనుసరించిన ద్వంద్వనీతి వల్ల
అక్కడి నుంచి కూడా వైదొలుగుతాడు. ఇక వైదొలిగిన పక్షంలో ఆలోచించి ఏం చేస్తాడంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచంలోని అన్ని దేశాలను కలుస్తాడు. ఆ రోజులలో హిట్లర్‌ని కలవాలంటే ఎంతో పెద్ద విషయం. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. సో ఇతని యొక్క గొప్పతనాన్ని, ఇతని యొక్క వీరత్వాన్ని, ఇతని యొక్క తెగువని గుర్తించిన హిట్లర్ ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తాడు. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఆ రోజులలో ఒక్కడిగా స్టార్ట్ చేసిన ఇతని యాత్ర చూడండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకి వెళ్ళడం, రష్యా నుంచి ఇటలీకి వెళ్ళడం, ఇటలీ నుంచి జర్మనీకి వెళ్ళడం, జర్మనీకి వెళ్ళి హిట్లర్‌ని కలవడం, హిట్లర్‌ని కలిసిన తర్వాత జపాన్‌కి వెళ్ళడం, జపాన్ ప్రధాని టోగోను ఒప్పించడం లాంటి చాలా పనులు చేస్తాడు. సో ఈ విధంగా సింగపూర్‌లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ ఓడిపోతాయి కాబట్టి అక్కడ తను ఇండిపెండెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా ఇతనికి వినలేని సపోర్ట్ ఉందని చెప్తారు. భారతీయుల్లో ప్రతి ఒక్కరి నోట సుభాష్ చంద్ర బోస్ మాట ఉంటాయని చెప్తారు ఆ రోజులలో. 39 నుంచి మొదలుపడిన ఇతని విప్లవం చనిపోయే వరకు యావత్ దేశ ప్రజలు సుభాష్ చంద్రబోస్ కోసం ఎదురు చూసేవారని చెప్తారు. కానీ తన జీవితం మాత్రం సుమారు 11 సార్లు ఈయన అరెస్ట్ అయ్యాడు బ్రిటిష్ వారి చేతిలో. అదేవిధంగా అరెస్ట్ అయినా కూడా ఏదో ఒక రూపంలో తప్పించుకొని వెళ్తూ వేరే దేశాలకు వెళ్ళేసి అక్కడ బ్రిటిష్ వారికి అగ్నిస్ట్గా ఉన్న దేశాల నేతలను కలిసేసి భారతదేశంలో స్వతంత్రాన్ని తేవాలని చెప్పేసి భావించిన నాయకుడే సుభాష్ చంద్రబోస్. డియర్ స్టూడెంట్స్, ఏది ఏమైనా భారతదేశ చరిత్రలో అతి గొప్ప మనిషి సుభాష్ చంద్రబోస్. తాను శాంతి, అదేవిధంగా యుద్ధం ద్వారా ఫస్ట్ శాంతి ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ అది అసాధ్యమని భావించి బ్రిటిష్ వారిని బలప్రయోగంతోనే వెళ్ళగొట్టాలని కలిసిన గొప్ప ఉద్యమవీరుడే సుభాష్ చంద్రబోస్. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.